భారత రాజ్యాంగం సామాజిక వ్యవస్థను కాపాడడానికి దోహదపడే విలువైన డాక్యుమెంట్ అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ నారాయణ అన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎస్సీ ఎస్టీ అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ మైలురాలి సమస్యల సవాళ్లు అనే అంశంపై నిర్వహించిన 2 రోజుల జాతీయ సదస్సును ప్రారంభించి సమావేశంలో జస్టిస్ నారాయణమూర్తి అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ కె ప్రతాప్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ భారత సమాజం కలయిక సామాజిక భారతదేశంలో నివసించే వ్యక్తులందరూ ఆరోగ్యమైన రాజ్యాంగ పరిధిలో జీవించబడుతున్నారని, సమాజం స్థాపన కోసం భారత వ్యవస్థ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా అన్నారు. 2029 SCC 548, that is held the constitutionality of an enactment, and the person who challenges may have to establish the constitutionality. Article 2. Address 2. Please be. After lunch, there will be panel discussion. And I also thank Professor Srinivas. సార్ ఒక్కసారి ఇక్కడ ఇది 1976లో ఏర్పాటైనటువంటి ఈ విశ్వవిద్యాలయంలో యూజీసీ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి ఎస్సీ ఎస్టీ సెల్ ఒక ప్రత్యేకమైనటువంటి ధ్యేయం ఉంది. ఆ ధ్యేయం ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులు వెనుకబడి ఉన్నాయి. ప్రభుత్వ పరంగా అందజేసినటువంటి అంశాలు అందరికీ అందాలనే ఉద్దేశం చేత రాజ్యాంగ పరంగా ఒక రిజర్వేషన్ పాలసీని ఏర్పాటు చేశారు. ఆ రిజర్వేషన్ను ఆధారంగా చేసుకొని వెనుకబడినటువంటి వర్గాలను సామాజికంగా అభివృద్ధి చెందినటువంటి వర్గాలతో సమానంగా తీర్చిదిద్దాలంటే వాళ్లకు ప్రత్యేకత ఇస్తే తప్ప అది వీలు పడదు అని భావించినటువంటి రాజ్యాంగ సభలో పాల్గొన్న నేతలు, రాజ్యాంగ నిర్మాతలు, ఆ నిర్మాతలకు ఆద్యుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలో నుంచి వెలువటటువంటి ఈ మహాగ్రంథమే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం భారతీయులను ఉద్దేశించినటువంటి, ఏ వర్గానికో, ఏ కులానికో, ఏ మతానికో ఉద్దేశించి కాదు. కాబట్టి ఇవాళ భారతీయులందరూ అర్థం చేసుకున్న అంశం ఏమిటంటే రాజ్యాంగం అనేది సామాజిక న్యాయం కొరకు ఏర్పాటు చేసినటువంటి ఒక విలువైనటువంటి డాక్యుమెంట్, పరిశుద్ధమైనటువంటి డాక్యుమెంట్, విలువైన డాక్యుమెంట్, అందరూ పాటించాల్సినటువంటి డాక్యుమెంట్. సెక్యులర్ అనే కాన్సెప్ట్లో వివిధ కులాలు, వివిధ మతాలు, వివిధ ప్రాంతాలు, వివిధ వర్గాలు ఉన్నటువంటి సమాజంలో సమాజాన్నంతా ఏకీకృతం చేసి సామాజిక ఫలాలను అందించి జాతీయలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్స్ యొక్క ప్రొడక్షన్ అందరికీ అందుబాటు చేసి ఒక సమాజాన్ని నిర్మించడమే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం ఇవాళ ఆధ్యాత్మికంగా అకాడమిక్గా ఆలోచిస్తున్న సందర్భంలో ఆధ్యాత్మికంగా అనేక డీవియేషన్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ భారతీయుల ఆధ్యాత్మిక చింతన బేసిక్ కాన్సెప్ట్ను డీవియేట్ అయ్యి పరిపర విధాల పైనుంచి కేవలము ఆధ్యాత్మిక అంశాలలో కాన్సన్ట్రేషన్ జరుగుతోంది. ఈ క్రమంలో విద్యను నెగ్లెక్ట్ చేస్తున్నారు, వైద్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీని ద్వారా పర్యాసం ఏమిటంటే సమాజంలో కొంతమంది బాగుపడతారేమో తప్ప
సర్వ సమాజం అభివృద్ధి చెందడానికి అవకాశం లేదు. కాబట్టి కాన్స్టిట్యూషన్ ఇస్ మ్యాండేటరీ. భగవద్గీతతో పాటు, వేదాలతో పాటు, ఉపనిషత్తులతో పాటు, ఖురాన్తో పాటు, బైబిల్తో పాటు, అన్ని గ్రంథాలతో పాటు కాన్స్టిట్యూషన్ కూడా విధిగా చదివితే కాన్స్టిట్యూషన్ అందరి అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఆధ్యాత్మికంగా వారు పఠించే గ్రంథాలు వారి యొక్క అభిప్రాయాన్ని డెవలప్ చేయడానికి దోహదపడుతుంది. అల్టిమేట్గా కలుసుకోవాల్సింది ఏమిటి అంటే కామన్ ప్లేస్, రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు డిగ్నిటీ అండ్ రైట్ టు సెక్యూరిటీ. ఇది మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ సెమినార్ and it went on very well so far. The remaining seminar also, I wish definitely it go on very well, and I appreciate the participants in the seminar and also my brother electronic media.